చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ ఆలయం 9 రోజులుగా జలదిగ్బంధంలోనే కొనసాగుతోంది. సింగూరు ప్రాజెక్టు నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేయడంతో మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఏడుపాయల ఆలయ ప్రాంగణం మొత్తం వరద నీటిలో నిండిపోయింది. ఆలయం వద్ద ఉన్న వనదుర్గ ఆనకట్టపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వనదుర్గ ఆనకట్ట నుంచి 42,800 క్యూసెక్కుల వరద నీరు పొంగి పొర్లుతోంది. గర్భగుడి ముందున్న 3 పాయలు కలిసి ఒకే పాయగా, గుడి వెనుక ఉన్న 4 పాయలు కలిసి ఒకే పాయగా మంజీరా నది ప్రవహిస్తోంది. ఈ వరద ప్రవాహం నేరుగా ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారి పాదాలను తాకుతూ రాజగోపురం ముందు నుంచి పారుతోంది. దీంతో ఆలయంలోకి భక్తులను అనుమతించడం లేదు ప్రస్తుతం. భక్తుల దర్శనం కోసం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురం దగ్గర ఏర్పాటు చేసి అక్కడే పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు రాజగోపురం నుంచే అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న గర్భగుడి వైపు, వనదుర్గ ఆనకట్ట వైపు భక్తులు వెళ్లకుండా పహారా కాస్తున్నారు. వరద ఉధృతి తగ్గగానే అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు కేవలం ఏడుపాయల ఆలయం పైనే కాకుండా రాష్ట్రంలోని ఇతర నదులు, ప్రాజెక్టులపైన ప్రభావం చూపుతున్నాయి. ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడం వల్ల దిగువన ఉన్న గ్రామాలు, పంట పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైన సహాయక చర్యలను సిద్ధం చేసింది. నదీ ప్రవాహాల పక్కన నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఒకసారి స్క్రీన్ పైన చూడొచ్చు, ఏడుపాయల వనదుర్గ ఆలయానికి సంబంధించిన డ్రోన్ కెమెరా షాట్. ఒక్కసారిగా ఆలయం పైనుంచి డ్రోన్ ద్వారా చూస్తే ఒక్కసారి ఆలయం ఎంత మేర మంజీరా నదిలో మునిగిందో స్పష్టంగా మనం చూడొచ్చు. ఏడుపాయల అమ్మవారుగా పూజిస్తాం మనము, కానీ మొదటి 3 పాయలు, తర్వాత 4 పాయలు కేవలం 2 పాయలుగా మారిపోయింది ఇక్కడ మంజీరా నది. డ్రోన్ కెమెరాలో డ్రోన్ షాట్స్ ద్వారా చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చాలా విస్తృతంగా, ఉధృతంగా ప్రవహిస్తున్న మంజీరా నది, ఆ ప్రవాహానికి సంబంధించిన విజువల్స్ని చాలా స్పష్టంగా మీరు డ్రోన్ వీడియోస్లో చూడొచ్చు. మంజీరా నది సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు వదులుతున్న 42,800 క్యూసెక్కుల నీరు వేగంగా వచ్చి అమ్మవారి పాదాలను తాకి పునీతమై ఇక్కడ నుంచి మంజీరా నది కిందకు దిగువకు ప్రవహిస్తోంది. ఏడుపాయల జాతరలో ప్రతి వర్షాకాలం ఇటువంటి దృశ్యమే కనిపిస్తుంది, కానీ అది 1-2 రోజులు మాత్రమే కనిపించేది. కానీ ఈసారి గడిచిన 9 రోజులుగా వరుసగా ఏడుపాయల జాతరలో ఏడుపాయల అమ్మవారి పాదాల వద్ద నుంచి మంజీరా నది ప్రవహించడం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు ఆలయ గోపురం పైన, రాజగోపురం పైన అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడే ధూపదీప నైవేద్యాలు అందిస్తున్నారు. అమ్మవారి విగ్రహం వెనుక వైపు నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతానికి ఏడుపాయల జాతర సిచ్యువేషన్, ఈ ఉప్పొంగుతున్న మంజీరా నదిని, అట్లాగే ఆలయంలో ఉన్న నీటి అంటే అమ్మవారి పాదాలను తాకుతున్న ఆలయ పరిసరాలను చూసేందుకు భక్తులు అక్కడికి వస్తున్నారు. అందుకనే కొన్ని కఠినమైన రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఎవ్వరూ ప్రమాదకర పరిస్థితుల్లో అక్కడికి వెళ్లకుండా ఉండాలని, ప్రమాదకరమైన పరిస్థితుల్లో నదిలోకి దిగకూడదని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు నదీ పరివాహక ప్రాంతం చుట్టూ సెక్యూరిటీని కూడా అరేంజ్ చేశారు. సెక్యూరిటీని చూస్తే ఒకసారి స్క్రీన్లో చూడొచ్చు, మీకు డ్రోన్ విజువల్స్ కనిపిస్తున్నాయి. ఏడుపాయల జాతర దగ్గరున్న సీన్ చూస్తుంటే 2 కళ్ళు సరిపోతాయా అనే రీతిలో కనిపిస్తుంది అక్కడ దృశ్యం. డ్రోన్ కెమెరాలో రికార్డ్ అయిన ఈ విజువల్స్ ఎక్స్క్లూజివ్గా మీరు సుమన్ టీవీ కెమెరా స్క్రీన్ పైన చూస్తున్నారు. 2 కళ్ళు సరిపోవేమో మంజీరా నది అందాలను చూడడానికి. పచ్చని ప్రకృతి మధ్య ధీటుగా పెరిగిన చెట్ల మధ్యలోంచి ఉప్పొంగి ప్రవహిస్తూ నేరుగా అమ్మవారి పాదాలను తాకి మంజీరా నది కిందకు దిగువకు ప్రవహిస్తున్న ఈ సీన్ చూపర్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. ఎవరైనా సరే ఏడుపాయల జాతరకు వెళ్ళేటప్పుడు చాలా అక్కడికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అంతేకాదు అక్కడ అధికారుల సూచనలను తప్పకుండా పాటించండి.
ఎటువంటి ప్రమాదకరమైన ప్రయోగాలు కానీ ప్రమాదకరమైన ఫీట్స్ కానీ చేయకుండా మీ ప్రాణాలతో మీరే చెలగాటం ఆడొద్దనేది అందరి విజ్ఞప్తి. అక్కడ అధికారులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. నదిని కానీ అమ్మవారిని కానీ చూసేందుకు వచ్చే వాళ్ళకి అక్కడ కొంత సంబరం కనిపిస్తోంది. ఏడుపాయల జాతరకు వెళ్ళే వాళ్ళు మాత్రం పిల్లల పట్ల, ముఖ్యంగా యువకుల పట్ల, ఈత సరదా ఉండే వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండటం బెటర్. ఎందుకంటే వరుస ప్రమాదాల్ని మనం కంటిన్యూగా చూస్తున్నాం.